హలో వ్యూవర్స్, ఈరోజు రెసిపీ సేమియా ఉప్మా. ఆగండి వీడియోని స్కిప్ చేసేసి వెనక్కి వెళ్ళిపోకండి. రెసిపీని ఫుల్ వాచ్ చేయండి. నేను అందరూ చేసే సేమియా ఉప్మా లాగా చేయలేదు. చాలా డిఫరెంట్‌గా చేశాను. పిల్లలు ఎప్పుడైనా సరే నూడిల్స్ అడిగినప్పుడు సేమియాతో ఇలా ఉప్మా చేసి ఇవ్వండి. నూడిల్స్‌ని కూడా మర్చిపోతారు. మీరు రెసిపీని ఫుల్ వీడియోని వాచ్ చేయండి. సేమ్ మెజర్‌మెంట్స్‌తో ఫాలో అవ్వండి. రెసిపీ చాలా బాగా వస్తుంది. మీరు కనుక ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ముందుగా ఎంటీఆర్ వర్మిసెల్లిని తీసుకోవాలి. ముందుగా ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్‌ల నూనె వేసుకోవాలి. అందులోకి 1 కప్పు సేమియా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు సేమియాని ఫ్రై చేసుకోవాలి. సేమియా హై ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేయొద్దు. లో ఫ్లేమ్‌లోనే ఉంచేసుకొని ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వస్తుంది. లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ప్యాన్‌లోకి 1.5 టీ స్పూన్ నూనె వేసుకొని, అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని, లో ఫ్లేమ్‌లో ఉంచేసుకొని ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీ 3 టీ స్పూన్లు, పన్నీరు మీకు కావాల్సినంత వేసుకోండి. అల్లం ముక్కలు అర టీ స్పూన్ వేసేసుకొని, లో ఫ్లేమ్‌లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అప్పుడు చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికము 2 టీ స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి 2 నిలువుగా కట్ చేసుకున్నవి, టొమాటో 1, టొమాటోని కూడా నిలువుగా కట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసే టైంలో సాల్ట్ మీ రుచికి తగినంత వేయండి. నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసుకొని ఉడికించుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత కప్పున్నర నీళ్లు వేసేసుకొని ఎక్కువ మరిగించుకోవాలి. ఇలా మరిగిన వాటర్‌లోకి సేమియాని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒరిగానో 1.5 టీ స్పూను, మిరియాల పొడి పావు టీ స్పూన్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా లో ఫ్లేమ్‌లో ఉంచేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.